హాయ్ అండి, వెల్కమ్ టు మన ఊరు మన రుచులు. ఈరోజైతే టైం ఇంకా 6:30 అవుతుందండి. మేమైతే పొలానికి వెళ్ళాలనేసి ఇక పొద్దున్నే లేచి వంట అయితే రెడీ చేసి ఇక నేను కూడా రెడీ అవుతున్నాను. ఇంకా క్యారేజ్ కట్టాలి. ఈరోజైతే ఇంకా హడావిడిగా ఉంటుందనేసి పొద్దున్నే పప్పు చేసి రైస్ అయితే వండాను అనమాట. ఇక నాతో పాటు ఒక 6 మంది కూలీలు అయితే వస్తారండి. ఒక 2 రోజులు వెళ్తే కనుక అయిపోవచ్చేమో. నాకేమో పొలానికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం అండి. కానీ అక్కడ వంగి పని చేయాలంటే మాత్రం చాలా కష్టం అనమాట. నేను క్యారెట్ తీసుకుని బయలుదేరాను. ఇక్కడ నుంచి మా పొలానికి వెళ్ళే దారి ఎలా ఉంటుందో ఒకసారి చూసేయండి. పొలానికైతే వచ్చేసామండి. ఎడ్ల బండి ఉన్నప్పుడు ఆ బండిలో కూర్చొని కాళ్ళు ఊపుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ కనీసం గంట సేపు అయినా ప్రయాణం ఉండేది. ఇప్పుడేమో ఈ బైకులు ఉండడం వల్ల 10 నిమిషాల్లోనే వెళ్ళాల్సి వస్తుంది. చూసారు కదండి, వర్షాలు లేక కనీసం ఇంకా భూమిలో విత్తనం కూడా పెట్టని భూములు చాలా ఉన్నాయి. జూన్ మంత్లో కురిసిన వర్షానికి కొంతమంది పెట్టారనమాట. ఇంకా చాలా వరకు విత్తనం కూడా పెట్టని భూములు చాలా ఉన్నాయి. ఈ వర్షాలు ఇలాగే కనుక ఉంటే కనుక అసలు పంట చేతికి వస్తుందనే నమ్మకం కూడా లేదండి ఈసారి. కానీ రైతులకు అదేంటో ఎన్నిసార్లు నష్టపోయినా కూడా మరొక ఆశతో చూద్దామన్నట్టు పంట పెడుతూనే ఉంటారు కొత్త ఆశతో. ఈసారి అయితే చూడాలి మరి ఎలా ఉంటుందో. ఇక మా పొలంలో పని అయితే చేసుకొని సాయంత్రానికంతా ఇంటికైతే వెళ్ళిపోయామండి. స్నానం చేసి టకటక ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను. ఏంటో కానీ పొలానికి వెళ్ళొస్తే మటుకు నిద్ర వద్దన్నా వస్తుంది. ఇంకా 7:30 కూడా కాలేదు, అప్పుడే నేనైతే వెళ్ళి పడుకున్నాను అనమాట. ఇక మీకు ఈ వీడియో కనుక ఎంతో కొంత నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ.